Hello students, today question. Identify the correct statements among the following. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. మమతా బెనర్జీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ రైల్వే మినిస్టర్. మమతా బెనర్జీ తొలి మహిళా రైల్వే మంత్రి. ద లాస్ట్ ఇండిపెండెంట్ రైల్వే బడ్జెట్ వాజ్ ప్రెజెంటెడ్ బై సురేష్ ప్రభు. చివరి స్వతంత్ర రైల్వే బడ్జెట్ను సురేష్ ప్రభు సమర్పించారు. The railway pension expenditure in 2025-26 will be 74,500 crores. 2025-26 రైల్వే పెన్షన్ వ్యయము 74,500 కోట్లు. There are only 2 coach manufacturing units of Indian Railways. భారతీయ రైల్వే కోచ్ తయారీ కేంద్రాలు కేవలం 2 మాత్రమే కలవు. ఇచ్చినటువంటి ఈ ఏబిసిడి 4 ఆప్షన్లో సరైన వ్యాఖ్యలను కరెక్ట్ స్టేట్మెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏది కరెక్ట్ అనే విషయాన్ని చేయాలి. ఫస్ట్ చూడండి, మమతా బెనర్జీ తొలి మహిళా రైల్వే మంత్రి. అవును, 1999 2000 సంవత్సరం మధ్య తొలి మహిళా రైల్వే మంత్రి. చివరి స్వతంత్ర రైల్వే బడ్జెట్ను సురేష్ ప్రభు సమర్పించారు. ఏదైతే మనకి ఇప్పుడు 2016 సంవత్సరంలో మెర్జ్ చేసి 2017 సంవత్సరం నుండి ప్రత్యేకమైనటువంటి రైల్వే బడ్జెట్ను పొందుపరచకుండా రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ను కలిపి 2017 నుంచి ఒకే బడ్జెట్గా పొందుపరుస్తున్నారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏంటి? చివరి స్వతంత్ర రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే సురేష్ ప్రభు అంటున్నారు. అవును, 2016 సంవత్సరంలో సురేష్ ప్రభు చివరి స్వతంత్ర రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది కూడా కరెక్టే. 2025-26లో రైల్వే పెన్షన్ వ్యయం 74,500 కోట్లు కలదు. సో ఇది కూడా కరెక్టే అని మనం చెప్పాలి. ఎందుకంటే మనకు 2025-26లో 58,000 కోట్లు మనం రైల్వే పెన్షన్ వ్యయం కింద చూయించడం జరిగింది. ఇది కూడా కరెక్టే. భారత రైల్వే కోచ్ తయారీ కేంద్రాలు కేవలం 2 మాత్రమే కలవు. ఇది ఒకటి తప్పు. ఎందుకంటే మాత్రమే అంటే మాత్రం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. మాత్రమే అంటే కొంచెం ఎకనామిక్స్లో మీరు అర్థం చేసుకోవాలి. ఎకానమీలో బిట్టు రాంగ్ ఉండే ఛాన్స్ ఉంది. కేవలం 2 మాత్రమే అని ఇచ్చారు. 2 కాదు, మనకు సుమారుగా 4 కలవు. ఏబిసి అనేది కరెక్ట్, ఈ డి అనేది రాంగు. మనకేమిచ్చింది ఇక్కడ? సరైన వ్యాఖ్యలను గమనించండి ఆర్ గుర్తించండి అన్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఏబిసి ఎక్కడుంది? మనకు సెకండ్ వన్ ఏబిసి. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని మీరు గుర్తుపట్టాలి.